పార్థసారథి అంటేనే మనం గుర్తుకు తెచ్చుకునేది జగద్గురువు శ్రీకృష్ణుని మాత్రమే. కానీ కృష్ణుని కన్నా ముందుగా పార్థసారథి అయినది మాత్రం ఎవరంటే ఉత్తర గోగ్రహంలో ఉత్తర కుమారుడు కదా. ఉత్తర కుమారుడు అంటేనే ప్రగల్భాల కాణాచి. అజ్ఞాతవాసం చివరిలో అంటే తనేమిటో, తన సమర్థత, తన వీరత్వం అన్నీ మరుగుపరుచుకొని ఊడిగం చేసే స్థితి నుండి బయలుపడిన సందర్భంలో చేయవలసిన యుద్ధం అంటేనే వెన్ను చూపిన ఉత్తర కుమారుని సారథిగా దాస్యం నుండి బయటపడి తనే యుద్ధాన్ని పూనుకొని విజయుడు కావడం మాత్రమే కాకుండా ఉత్తర కుమారుని సైతం గెలిపించుకున్నాడు. అరణ్యవాసంలో అర్జునుడు పాశుపతంతో శక్తివంతుడైతే అజ్ఞాతవాసంలో పేడి నుండి యోధులుగా సవ్యసాచిగా నిరూపణ కాబడింది. చివరగా కురుక్షేత్రం యుద్ధంలో గీతాకారుడికే శరణాగతి చేసి ఆ స్వామి సారథ్యంలో కర్మ సన్యాసం నుండి కర్మయోగిగా గురుదేవులు పితామహుల నేతృత్వంలో కౌరవులతో చేసిన మహాభారత యుద్ధం కృష్ణుని పార్థసారథిగా చేసింది. మనందరం అరణ్యవాసం అంటే కష్టకాలంలో, పరీక్షాకాలంలో మన నైపుణ్యాలు, జ్ఞాన సంపద, అర్హతలు పెంచుకోవడం విజ్ఞత అవుతుంది. అజ్ఞాతవాసంలో మనమేమిటో నిరూపణ కాని కాలంలో ఎటువంటి తక్కువ స్థాయి అనుకునే సేవల్లో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నా పరీక్షా సమయంలో ఆ దైవ సమర్పణతో ఈశ్వర ప్రణిధానంతో చేసే ప్రయత్నం మనల్ని విజయులుగా చేస్తుంది. తొలుత ఉత్తరునికి అంటే నేను అనే అహానికి బృహన్నల సారథ్యం వహించాడు. అంటే మరుగున పడ్డ నేను చేసే సారథ్యం. అర్జునునికి ఉత్తరుని సారథ్యం అంటే అర్థం నియంత్రించబడిన అహం విజయునికి చేసే ఆత్మసారథ్యం. చివరగా ఆత్మసమర్పణతో శరణాగతి చేసి యుద్ధానికి పూనుకున్న అర్జునునికి సారథ్యం చేసిన కృష్ణుడే పార్థసారథి.